హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏదైనా కొత్తగా వెరైటీగా చేద్దామని చెప్పి మీ ముందుగా అయితే వచ్చేసాను. ఏంటో అనేది మా అత్తయ్య గారిని అడగాలి. ఏం వెరైటీలు చేసినా సరే కుకింగ్ అనేది మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు కాబట్టి కుకింగ్ వర్షన్ అంతా కూడా మా అత్తయ్య గారిని అడుగుదామని అనుకుంటున్నాను. చూద్దామండి ఏదైతే ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. హాయ్ అండి, మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాము. నా ఇంట్లో అయితే 2 కొబ్బరికాయలు అయితే ఉన్నాయండి. వీటితో ఏదైనా డిఫరెంట్గా చేయమని చెప్పి అడగడానికి వెళ్తున్నాను మా అత్తయ్య గారి దగ్గరికి. ఏం చెప్తారో, ఏం వెరైటీ చేస్తానని చెప్తారో కనుక్కుందాం. నమస్కారం అండి. మా పాలలో 2 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, ఏమో వెరైటీ చేస్తారండి అత్తయ్య గారిని అడిగారు. అడిగితే నేను వెరైటీగాని పాలు ముంజులు తయారు చేస్తాను. అంటే శనగపప్పుతోటి వాటితోటి చేస్తారు పూలంతో. నేను మాత్రం కొబ్బరికాయతోటి నేను చేస్తాను. పెసరపప్పు కొబ్బరికాయతోటి చూసి మీరు ట్రై చేయండి, ఎలా ఉంటుందో టేస్ట్ చూసి మాకు చెప్పండి. వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్కి అయితే వస్తాయి. కొబ్బరి పాలు ముంజలు అన్నాను కదండి, వాటికి కావాల్సినవి 2 కొబ్బరి చిప్పలు, 1 కప్పు పాలు, 1 కప్పు వరిపిండి అండి. మన ఇంట్లో ఆడించుకున్నా పర్లేదు, బయట నుంచి తెచ్చుకున్నా పర్లేదు. వరిపిండి, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బెల్లం, 4 యాలక్కాయలు. ఇవేంటి వీటికి కావాల్సినవి. వీటి ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. మరి పాల ముంజలకి ఎలాగ ప్రొసెసర్ అనేది చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్నాక 1 గ్లాసు పప్పు, పెసరపప్పు అండి, ఇది పెసరపప్పు వేసుకోవాలి. ఆ గ్లాస్ తోటే వాటర్ అండి. గ్లాసు పప్పుకి వాటర్ గ్లాస్ వేసి కొన్ని వేసాం మేము వాటర్. కొన్ని మురికంతా వచ్చేదాకా కడుక్కోవాలని చెప్పి మురికి వచ్చేదాకా కూడా కడుక్కోవాలండి. అంటే పప్పు కొంచెం ఉంటుంది కదండి, గట్టి ఉండైతే ఉంటుంది కదా మట్టి, ఆ మట్టి పోవాలి. పోయేంత వరకు కూడా వాష్ చేసుకోవాలి. కడుక్కున్నాక పప్పులో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఇది కూడా ఉడకాలి కొంచెం. ఈ గ్లాసున్నర నీళ్ళు అవుతాయి. గ్లాసున్నర నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ కొబ్బరికాయని అయితే కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందామండి. మరి కొబ్బరికాయ ఉడికిపోయి కొబ్బరికాయ వేసుకోవాలి కదా. ఇప్పుడైతే పప్పు దగ్గరికి అయిందో లేదో చూద్దామండి, ఉడికిందో లేదో. ఉడికిపోయిందండి, చూడండి మెత్తగా అయిపోయింది. పెసరపప్పు కదా, గమ్మునే ఉడికిపోద్ది. ఇప్పుడు ఈ పెసరపప్పులోని బెల్లం అండి, కప్పుడు బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లం దీంట్లో మెల్ట్ అయ్యేంత వరకు కూడా కరిగించుకోవాలి, తిప్పుకోవాలి. మెల్ట్ అయ్యేంత వరకు కూడా కరిగిపోవాలి, దగ్గరగా అయిపోవాలండి. ఆ తర్వాత కొబ్బరికాయ ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకున్నాం కదండి, అదండి అది అందులో వేసుకోవాలి. వేసుకోండి. కొబ్బరి, పెసరపప్పు, బెల్లం ఈ 3 కూడా ఇలాగా దగ్గరగా అయిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మేమైతే స్పూనే వేసాము నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గరగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లేట్లో అయితే వేసుకొని చల్లారాలండి. బాగా చల్లారాక ఉండలు చుట్టుకొని సేమ్ బూరెలు అయితే ఎలా వేసుకుంటామో అలాగే. బూరెలు అంటే అది వేరే మినప్పిండి వేసుకుంటున్నాం. ఇది కొంచెం పాలలో పిండి ఉడకపెట్టుకోవాలి. అదేంటో చూద్దాం. పాలకి పిండి ఉడకపెట్టడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాక మూకుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. కప్పుడు పాలు వేసుకొని మరిగించుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని వీటిని అయితే కొంచెం మరగించుద్దాం. బాగా మరిగాక అప్పుడు వరిపిండి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పాలు ఇలా మరిగినాయండి. మరిగాక ఇక ఈ పిండి, పప్పుడు పిండి ఇందులో వేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలా? మళ్ళీ ఉండలు పెట్టద్దు, బియ్యం పిండి కదా. ఉండలు లేకుండా మెత్తగా ఇది
ఇదిగోండి ఉండలు లేకుండా మెత్తగా కూడా చేస్తారు, అత్తయ్య తిప్పేశారు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం, చల్లారిపోవాలి. పాలు వేసి పిండి పెట్టుకున్నాం కదా, ముద్ద చేసుకున్నాం. ఇవేమో ఉండలు చేశారా? అదే పూర్ణం చల్లారింది కదా, ఇలాగ చిన్న చిన్నగా ఉండలు చేశారు. చేసాక కింద చేసుకోవాలి. అందులో ఈ పూర్ణం పెట్టి నొక్కుతారా? ఈ పూర్ణం ఇలాగ ఆయిల్ రాస్తున్నారా? నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నూనె అయినా నెయ్యి అయినా చేతికి రాసుకొని మా అత్తయ్య గారు ఎలా అయితే చేశారో అలా బాల్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని చిన్నగా చపాతీలాగా చేసుకొని అది పూర్ణం మధ్యలో పెట్టుకొని కూడా మొత్తం ఇలాగ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి, అంతే. ఇది చూడండి, ఇలా అయితే చేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా చేసుకొని నూనె వీటికి ఫ్రై చేసుకుంటాకి మూకుడు పొయ్యి మీద పెట్టుకొని నూనె కాగేంత వరకు కూడా పొయ్యి మీద పెట్టుకోవాలి. నూనె కాగాక ఇలా బూరెలు వేసుకోవాలి, బూరెలాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ముంజులు ఫ్రై అయిపోయాక చూద్దాం. ఇదిగోండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేగించుకోవాలి. వేగించుకున్నాక తీసేద్దామండి, బుర్రలాగా వస్తాయి. సైడ్ ఇదిగో 7 పాలు రెడీ అయిపోయినాయండి. రెడీ అయిపోయింది. చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. చూడడానికి కూడా చాలా నోరూరిపోతుంది, తింటానండి. వేడి వేడిగా యమ్మీగా నోరూరించే పాల ముంజలు అయితే రెడీ అండి. వీటిని వెంటనే టేస్ట్ చేసేయాలనిపిస్తుంది. సో మీరు కూడా చూసారు కదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు కదండి. ఎలా చేశారో, టేస్ట్ ఎలా వచ్చినాయో మా కామెంట్లో అయితే పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. వావ్, క్రిస్పీగా వేడివేడిగా ఉన్నాయండి. ఇప్పుడు చెయ్యి కూడా కాలిపోతుంది. బాగుంది. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి. నిజంగా చాలా క్రిస్పీగా, లోన పెసరపప్పు పూర్ణం కూడా చాలా బాగుందండి. తప్పకుండా చేయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి.